ప్రభువుకు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది. దీనులకు సువార్త మనం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. నలిగిన హృదయం గలవారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తి ప్రకటించుటకును, యెహోవా హితవ సంవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖ క్రాంతులందరినీ ఓదార్చుటకును, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమును ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. అవును, యేసు ప్రభు నిన్ను ఎందుకు పంపి ఉన్నాడు ఈ లోకానికి తెలుసా? ఎందుకు నిన్ను దైవ సేవకుడిగా సువార్తకు పంపి ఉన్నాడు తెలుసా? దుఃఖములో ఉన్న వారికి ఆనందమును కలుగు చేయుటకును, దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రము ధరింపచేయుటకు, బూడిదకు ప్రతిగా అనగా అవమానానికి ప్రతిగా పూదండ అనగా అవమానానికి ప్రతిగా ఘనతను కలుగు చేయుటకు యేసు ప్రభువు నిన్ను పంపి ఉన్నాడు. అందుకే యెహోవా ఆత్మ అనగా పరిశుద్ధాత్మ నీ మీదకు దిగివచ్చి ఉన్నది. దీనులకు సువార్త మనం ప్రకటించటానికి, దీనులకు సువార్త ప్రకటించాలి అనగా ఈ లోకంలో ఎంతోమంది బీద ప్రజలు మాత్రమే దేవుని సువార్తను వినగలుగుచు ఉన్నారు. ధనవంతులు దేవుని వాక్యమును వినలేకపోవచ్చు ఉన్నారు. వారి వ్యాపారంలోనూ వారి హోదాలో వారు ఉన్నారే కానీ దైవాన్ని ఆశించి ఆశ వారిలో లేదు. దైవాన్ని కనుగొనే జ్ఞానము వారిలో లేదు. ఎందుకంటే లోక జ్ఞానము వెరితనముతో కూడి ఉన్నది. లోకము దాని ఆశ గతించిపోవచ్చు ఉన్నది. ఇదిగో భూమి ఆకాశములు గతించిన యేసయ్య వాక్యము గతించిపోదు. ఆయన వాక్యము ఎన్నడూ గతించదు. ఆయన వాక్యంలో జీవమున్నది. ఆయన వాక్యంలో సత్యము ఉన్నది. ఆయన వాక్యములో నెమ్మది ఉన్నది. కాబట్టి ఆ వాక్యమును ఎవరైతే అంగీకరిస్తారో, ఎవరైతే వాక్యాన్ని విశ్వసిస్తారో, ఎవరైతే వాక్యాన్ని ప్రేమిస్తారో, ఎవరైతే వాక్యాన్ని అవలంబిస్తారో వారికి జీవము కలుగుతుంది, వారికి నెమ్మది కలుగుతుంది, వారికి సమాధానము కలుగుతుంది, వారికి దేవుని కృప దొరుకుతుంది. కాబట్టి నీవు దీనుడు వై ఉన్నావు, నీ ఎదుగు దేవుని సువార్త వచ్చింది. నీవు ధీరుడు అయిన నీవు సువార్తను అంగీకరించి, క్రీస్తుని అంగీకరించి, క్రీస్తులో నువ్వు నడవగలిగితే, క్రీస్తులో నీవు నిలిచి ఉండగలిగితే, క్రీస్తును వెంబడించగలిగితే, క్రీస్తును ప్రేమించగలిగితే, యేసయ్య నీ పాపములకు క్షమించి, యేసయ్య నీ దోషములకు క్షమించి, యేసయ్య నీ అతిక్రమాలకు క్షమించి, యేసయ్య నీ శాపాన్ని తొలగించి నిన్ను ఆశీర్వదించి ఆయన రక్తంతో నిన్ను కడిగి పరిశుద్ధపరిచి పరిశుద్ధాత్మతో అభిషేకించి నిశ్చలమైన దేవుని రాజ్యానికి నిన్ను ఆయన వారసుడిగా చేసుకుంటాడు. అలాగే భూలోకంలో నీకు నెమ్మదిని కలుగు చేస్తాడు. నీ దుఃఖానికి ప్రతిగా సంతోషమును కలుగు